విద్యాంజలి అనునది పాఠశాలలో ఒక అంకిత భావంతో జరుపబడే కార్యక్రమం. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రభుత్వ పాఠశాలలో బోధనను అభివృద్ధి పరిచేందుకు సమాజం మరియు ప్రైవేటు వర్గాల సేవలను వివిధ రూపాలలో వినియోగించుకునేందుకు ఉద్దేశించబడిన ఒక బృహత్తర పథకం. ఈ కార్యక్రమంలో గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల వారు ఎవరైనా ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలకు తమ సేవలను అందించవచ్చు. ఈ కార్యక్రమాన్ని జూన్ 16వ తేదీ 2016న కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభించారు. వాలంటీర్ల సహాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో సహపాండిత్యాన్ని అమలు చేయడమే ఈ విద్యాంజలి కార్యక్రమం యొక్క లక్ష్యం. I'm grateful that 21 states and over 2200 schools are participating in this, the pilot launch of Vidyanjali. ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యాంజలి కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం ఆత్కూర్ గ్రామంలో ఉన్న అన్నే సీతారామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉపాధ్యాయుడిలా వచ్చి పంచతంత్ర కథల్లోని ఒక కథని విద్యార్థులకు చెప్పారు. అనగనగా ఒక ఊరు, దాని పేరు కళ్యాణ కటకం. గుర్తుపెట్టుకోండి, పేరు కళ్యాణ కటకం. ఆ ఊర్లో ఒక బోయవాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. ఆ బోయవాని పేరు భైరవుడు. పాఠం చెప్పడం పూర్తవగానే ముఖ్యమంత్రి గారు విద్యార్థులను ప్రశ్నలు అడగడం ద్వారా వాళ్లకి పాఠం అర్థమయ్యింది లేనిది తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి గారు పాఠంలోని నీతిని విద్యార్థులకు అర్థమయ్యేలా దురాశ దుఃఖానికి చేటు అని, కష్టపడి పనిచేస్తే విజయం తప్పక వరిస్తుంది అని వివరించారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు ఈ కథలో? ఎవరు ఎక్కువగా ఆశపడకూడదు. ఆశపడితే లాస్ట్కి వచ్చేదే చావు. మనం అది ఇప్పుడు తెలుసుకున్నాం. దురాశ దుఃఖానికి చేటు. పిల్లలు, ఈరోజు చాలా బాగా జరిగింది. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత మంచి పాఠాన్ని మీకు చెప్పే అవకాశం వస్తుందని అనుకోలేదు. అలాంటి మంచి అవకాశం వచ్చింది. దీనికి మనస్ఫూర్తిగా నా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అదే మరిగా ఇప్పటి నుంచి నెలకొక్కసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ ఇదే మాదిరిగా ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఎలాంటి సక్సెస్ఫుల్గా ఏవైతే చేయాలనో ఇదే మాదిరిగా చెప్పి మీ అందరితో కాలం గడుపుతారు. పాఠం పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి గారు విద్యార్థులతో ఫోటోలు దిగారు. అదే పాఠశాలలోని మరో తరగతి గదిలో కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారు నీతి చంద్రికలోని పాఠాన్ని విద్యార్థులకు బోధిస్తూ, చెడు సావాసాలతో చెడు బుద్ధులు అబ్బుతాయని, మంచి స్నేహితులతో ఉంటూ మంచి పుస్తకాలు చదవడం ద్వారా మంచి నడవడిక అబ్బుతుందని ఆయన చెప్పారు. అలాగే పుస్తకాలు మంచిగా చదవాలి. చదివినందువల్ల తెలివి పెరుగుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. తద్వారా మన వికాసం పెరుగుతుంది. స్వచ్ఛంద సేవకులు వస్తారు, మేధో శక్తి ఉండి వ్యక్తులు వస్తారు, ప్రొఫెషనల్స్ వస్తారు. నేను ఎప్పుడూ చెప్తాను, నేను అనునిత్యం విద్యార్థిని. నేను ముఖ్యమంత్రిగా ఈరోజు నేను నేర్చుకునే పనులు చాలా ఉన్నాయి. ఈరోజు పిల్లల దగ్గరకు వస్తే గంట మీతో మాట్లాడితే నాకు చాలా విషయాలు తెలిసాయి. పిల్లల దగ్గర కూడా నేను నేర్చుకున్నాను తప్ప నాకు అన్ని తెలుసనే అభిప్రాయం నాకు లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ, అందరూ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని చెప్పారు. ఈ ఆధునిక కాలంలో విద్యార్థుల్లో పుస్తక పఠనం అనేది తగ్గిపోయింది. దాన్ని పెంపొందింపజేయడానికే మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి విద్యార్థి లైబ్రరీకి వెళ్లి పుస్తక పఠనం ఉండాలి. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు ఇదే పాఠశాలలో చదివి ఉన్నత స్థానానికి చేరుకున్న పూర్వ విద్యార్థులను గర్వంగా అందరికీ పరిచయం చేశారు. అందులో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు ఉన్నారు.